అప్పుడే అతను సెక్షన్ 409 కూడా వెయ్యాలి. మిస్అప్రోప్రియేషన్, తనకు అప్పచెప్పిన బాధ్యతల్లో ఉన్న ఆ డబ్బుని దుర్వినియోగం చేయటం, ఆ సెక్షన్ కూడా వేయాలి. ఆ సెక్షన్ వేస్తే 10 సంవత్సరాల వరకు జైలు వేసే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు జైలు. ది డే 1 నుంచే తప్పటడుగు. మరి ఎవరు ఆదేశించారు? చైర్మన్ ఆదేశించారా? ఆనాటి ఈవో ధర్మారెడ్డి గారు ఆదేశించారా? ఎవరు ఆదేశించారు? ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు సివి రవికుమార్ మీద. ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి, దర్యాప్తు చేయాలి కదండి. ఇతన్ని స్టేషన్కి పిలిపించారు. స్టేషన్కి పిలిపించి ఇతన్ని ఏమీ మాట్లాడకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా స్టేషన్లో కూర్చోబెట్టి 30వ తారీఖున, అంటే నెక్స్ట్ డే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన నెక్స్ట్ డే 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వెళ్ళిపో బాబు, పిలిచినప్పుడు కోర్టుకు రా అని పంపించారు. ఇదండి చేయాలి.